So we'll start from 25th up to, okay, we'll show you the sticker once it comes. 25th to 24th లోపల చేయడం జరుగుతుంది. That is most important thing. Next important thing, దాని తర్వాత 31st we'll publish the 31st 7 we publish the draft. 31st జూలైలో డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తాం. డ్రాఫ్ట్ పబ్లిష్ అయిన తర్వాత ఎవరు ఏ ఓటరు ఈ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేశారో బిఎల్ఓకు సైన్ చేసి వారి పేరే డ్రాఫ్ట్లో ఉంటుంది. ఫామ్ని ఫిల్ చేసి ఎవరు ఇచ్చారో వారి పేరే డ్రాఫ్ట్లో ఉంటుంది. ఎవరు సబ్మిట్ చేయలేదు, సైన్ చేసి ఇవ్వలేదునా వారి పేరు రాదు, డ్రాఫ్ట్లో పేరు రాదు. ఎవరి పేరు డ్రాఫ్ట్లో లేదో వారి పేరు కూడా డిస్ప్లే చేస్తాం. ఈఆర్ ఆఫీస్లో డిస్ప్లే చేస్తాం, వెబ్సైట్లో డిస్ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోలింగ్ బూత్లో 1000 మంది ఉన్నారు, 1000లో 800 మెంబర్సే ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేశారన్నా ఎన్యుమరేషన్ 800 మెంబర్స్ డ్రాఫ్ట్లో వస్తారు. ఇంకా 200 మంది పేరు డ్రాఫ్ట్లో రాదు, 200 పేరు కూడా డిస్ప్లే చేస్తాం. వీళ్ళు డిస్ప్లే ఇన్ వెబ్సైటు అదేవిధంగా ఈఆర్ఓ నోటీస్ బోర్డులో కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరికి డ్రాఫ్ట్లో వచ్చిందో, డ్రాఫ్ట్లో పేరు వచ్చిందో కొంతమందికి ఈఆర్ఓ నోటీస్ ఇస్తారు. ఎవరికి నోటీస్ ఇస్తారన్నా మీరు కరెక్ట్గా డాక్యుమెంట్ ఫిల్ చేయలేదు, మ్యాప్ అవ్వలేదన్న వాళ్ళకు నోటీస్ ఇస్తారు ఈఆర్ఓ. లేదు మీరు మ్యాప్ చేసినా కూడా డిస్క్రిపెన్సీ ఉన్నాయి, ఏదైనా అనామలీస్ ఉన్నాయి, వారికి కూడా నోటీస్ ఇస్తారు. ఈఆర్ఓ విల్ గివ్ నోటీస్ టు డిస్క్రిపెన్సీ ఉన్న వాళ్ళకు లింకింగ్లో, అదేవిధంగా హూ కుడెన్ ఏబుల్ టు లింక్ మ్యాప్ చేయని వాళ్ళకి కూడా నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు 12 డాక్యుమెంట్స్ మీకు చెప్తాను ఏ డాక్యుమెంట్స్. 12 డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి ఈఆర్ఓకు సబ్మిట్ చేసిన ఈఆర్ఓ విల్ మీకు ప్రాసెస్ చేస్తారు. బట్ అనదర్ ఇంపార్టెంట్ 12 డాక్యుమెంట్స్ ఏమి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎనీ ఐడి కార్డ్ ఆర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ issued to a regular employee or pensioner by government, central government or state government or PSCO. Then any ID card or certificate or document issued in India by government or local authorities, banks, passport office, LIC or PSUs prior to 1987. Not ఇప్పుడు కాదు, 1987 ముందు ఉన్న ఐడి కార్డు కూడా వాడుకోవచ్చు మీరు. బర్త్ సర్టిఫికేట్ issued by GHMCలో GHMC, పాస్పోర్ట్, మెట్రికులేషన్ or educational certificate issued by board, SSC board, permanent resident certificate, forest right certificate, OBC, SC or ST or any caste certificate issued by competent authority. అది కూడా ఒక డాక్యుమెంట్ చూపించవచ్చు మీరు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఫ్యామిలీ రిజిస్టర్ మెయింటైన్ బై గవర్నమెంట్ అఫీషియల్స్ అండర్ ఎనీ స్టాట్యూటరీ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ రెగ్యులేషన్, ఎనీ ల్యాండ్ ఆర్ హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్ issued by government. And 12th is Aadhaar. So like 12 documents you can submit before ERO once you get a notice. దాని తర్వాత ERO will dispose as per the act. Next important thing, possessing more than one voter registration is offence punishable under section 31 of Representation of People Act 1950. మీకు ఒక ఓటు అయితే ఉండాలి, ఒక ఓటు ఎక్కిన ఒక దగ్గరే మీకు ఓటు కోసం ఐడి ఉండాలి ఆర్ నమోదు చేసి ఉండాలి. 2 కాన్స్టిట్యున్సీలో, అదే కాన్స్టిట్యున్సీ ఇంకో చోటాలో, లేదా వేరే స్టేట్లో అది చేస్తున్నదని ఇట్స్ ఆల్ వీ క్యాన్ బి ఎ వెరీ పనిషబుల్ అఫెన్స్ అండర్ సెక్షన్ 31 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. సో ఇది ఆర్ ద మేజర్ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ యూ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ ఫార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇస్ టు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాము. దీనిలో ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తాం రెగ్యులర్గా విత్ డిస్ట్రిబ్యూటింగ్ ఎన్యుమరేషన్ ఫామ్. ఎన్యుమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ప్రతి ఇంటికి అయిన తర్వాత బిఓలో వెళ్ళి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎన్యుమరేషన్ ఫామ్ కలెక్ట్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ చేస్తాం. డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ అయిన తర్వాత ఎవరికైనా ప్రాబ్లం ఉంది డ్రాఫ్ట్ లిస్ట్లో ఎవరికైనా నోటీస్ ఇష్యూ చేస్తారు, ఈఆర్ఓస్ ఇష్యూ చేస్తారు. దాని ప్రకారం ఫైనల్ లిస్ట్ రావడం జరుగుతుంది. These are the major things I want to tell you. So you have any doubts, any questions, ready to answer. Thank you. Okay. पहले एक मिनट.
एक मिनट, ఒక్కో क्वेश्चन. आधार डॉक्यूमेंट विल बी ऑफ